చూసా 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 ఒక హృదయాన్ని హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని. నాకు ప్రపోజ్ చేయాలంటేనా? నాకు ప్రపోజ్ చేయాలి అంటే ఐ లవ్ యూ కదా చెప్తారు, ఇంకేం చెప్తారు? ఐ లవ్ యూ. సారీ అన్నయ్య. Hi guys, welcome to Non-Sing Comedy. I am Nani Narayan and Lavanya, we are at now. Vignan College Youth Run Fest. So what are you waiting for? Let's enjoy. Have fun. ఐడియల్ బాయ్ ఫ్రెండ్ లైక్ ఫ్యూచర్ గురించి మంచి లైక్ అంటే మీరు అమ్మాయిని ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఫ్యూచర్ కోసం బాగా ఆలోచించేవాడు, బాగా డిసిప్లైన్, ఇన్నోసెంట్. ఇప్పుడు మనీ ముఖ్యమా, బాయ్ ఫ్రెండ్ హ్యాండ్సమ్ గా ఉండడం ముఖ్యమా? హ్యాండ్సమ్ ఆబ్వియస్లీ. అలా అని ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రెసెంట్ లవ్ అన్నా సరే ఒక 2-3 months ఇట్స్ ఓకే, కానీ ఫ్యూచర్ లో బతకాలన్నా మనీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. మనీ అనేది ఇంపార్టెంట్. రెండు ఈక్వల్ గా ఉండాలి. కళ్ళు మూసి తెరిచేలోకే గుండెలోకి చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. ఊరించకే ఊరించకే ఆ గుండె చూపుతోటి నన్ను చంపకే. ఓకే, మీరే అనుకుంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఏ క్వాలిటీస్ చూసి లవ్ చేస్తారు? అబ్బాయిలు అమ్మాయిలనా ఫస్ట్ చూసేది అబ్బాయిలు అమ్మాయి వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ అందరూ కలిసి చూస్తారు. వాళ్ళు చెప్పినట్టు అందరం చూస్తారు. దాని తర్వాత అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత ఇంకా అంతే. ఓకే, జనరల్ గా ఇప్పుడు మీరు అమ్మాయిలు అబ్బాయిలు ఏ క్వాలిటీస్ చూసి లవ్ చేస్తారు? ఫ్రాంక్ గా చెప్పాలి. ఫ్రాంక్ గా అంటే అబ్బాయి ఫేస్ చూసి లవ్ చేస్తాం ఫస్ట్. అబ్బాయి బాగుండాలి లేదా చూస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు అయితే ఫస్ట్ మనీ, నెక్స్ట్ సెకండ్ మనీ చూసి లవ్ చేస్తాం. మనీ చూసి లవ్ చేస్తారు. తర్వాత సెక్యూరిటీ చూసి. మనీ అంటే సెక్యూరిటీ అదే కదండి, మనీ అంటే సెక్యూరిటీ వస్తుంది కదా. మనీ ఉంటే చాలదు కదా, వాళ్ళ డాడీ ఇచ్చేది అంతా సరిపోదు కదా, తను ఓన్ గా ఏం చేయాలి కదా, జాబ్ చేసి సంపాదించాలి. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టు అనిపిస్తూ ఉండే వింతగా, నా కోసం నేను వెతికేంతగా. ఓకే, క్వాలిటీస్ హస్బెండ్ లో ఉన్న క్వాలిటీస్ ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలాంటి చూస్ చేసుకోవాలి? ఏమో మా హస్బెండ్ అయితే నన్ను అన్ని విషయాలను సాటిస్ఫై చేసేస్తారు. మీ హస్బెండ్ లో క్వాలిటీస్ చెప్పాలి మాకు. క్వాలిటీస్ ఏముంది, ఉదయం లాగానే ప్రేమగా గుడ్ మార్నింగ్ చెప్తారు. అన్ని విషయాల్లో నేను హెల్ప్ చేస్తారు. కుకింగ్ కానీ ఇంటి విషయాల్లో కానీ చాలా ప్రేమగా చూసుకుంటారు. నా స్టడీస్ విషయంలో కానీ. వంట కూడా చేస్తారు మీ ఆయన? మీకు వంట వచ్చా? తినడం వచ్చు. వంట రాదు, తినడం వచ్చా? మ్యాగీ వచ్చు, వేడి నీళ్ళు పెట్టడం వచ్చు, కాఫీ చేయడం వచ్చు. ఇంటే లవ్ చేస్తారా మీరు? అమ్మాయి మంచి మనసు ఉంటే లవ్ చేస్తారా? రెండో ఉండాలి. రెండు అన్న అమ్మాయిలు కష్టం అండి ఈ రోజుల్లో. రెండో అంటే మనసు ఉన్న అమ్మాయి. మనసు ఉన్న అమ్మాయిలు మీకు? అకార్డింగ్ టు ఇండియన్ సైకాలజీ తెల్లతోలు ఉన్న అమ్మాయి అంటే చాలండి. సో మీరు మనీ ఇంపార్టెంట్, లవ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనీ అన్నారు. ఇంతకు సమ్ టైమ్స్ ఓకే, అయితే ఫస్ట్ ఒక అమ్మాయి అబ్బాయిని చూసింది అనుకోండి, వాడి బ్యాక్గ్రౌండ్ చూసి అయితే లవ్ చేస్తాను. తను వచ్చి ప్రపోజ్ చేశాడంటే తన హార్ట్ చూసి అదంతా చూసి లవ్ చేస్తాడు. పెళ్ళైన తర్వాత మీకు అంటే ఎలాంటి హస్బెండ్ కావాలని ఉన్నారు? పెళ్లి చేసుకుంటే హస్బెండ్ తోనే కదా, మళ్ళీ పెళ్లి మళ్ళీ హస్బెండ్. అదే క్వాలిటీ ఎలాంటివి కావాలి? సరే, మీ అందరినీ నా పెళ్లికి పిలుస్తాను, అప్పుడు నా హస్బెండ్ చూపిస్తాను కదా, మీరే చెప్పండి. అంటే శాలరీ ముఖ్యమా లేదా హస్బెండ్ హ్యాండ్సమ్ గా ఉండాలా? నన్ను బాగా చూసుకోవాలి, నేనైతే వర్క్ చేయను, బాగా పోషించి ఎక్కువ డబ్బులు తేవాలి, చాలా డబ్బులు తేవాలి. చూసారా లాస్ట్ పాయింట్, డబ్బులు ఎక్కువ తేవాలంట. నోటీస్ పాయింట్. ఆఫ్ కోర్స్, ఎందుకు మేము మా పేరెంట్స్ వదిలేసి మీ దగ్గరకు వచ్చేస్తాము. ఐ మీన్ మీ దగ్గరికి కాదు, మా హస్బెండ్ దగ్గరికి. మా దగ్గరికి వచ్చినా హస్బెండ్ దగ్గరికి వచ్చేస్తాము. మరి మా డాడీ ఎంత బాగా చూసుకున్నారో ఇంకా అంతకన్నా ఈక్వల్ గా చూసుకోవాలి కదా. డబ్బుంటే సరిపోదు, నన్ను బాగా చూసుకోవాలి, ఆటోమేటిక్ గా వచ్చేస్తారు.
అరే కలర్ఫుల్ చిలక నీవే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఓకే మీ మీ ఒపీనియన్ ఏంటి? ఒక అబ్బాయి అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కొట్టిన పడుంటే వాళ్ళకి నచ్చుతారు అప్పుడు. ఓకే ఇప్పుడు మనీ మ్యాటర్స్ లవ్ మ్యాటర్స్ మనీ 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 మ్యాటర్స్ మనీ మనీ లవ్ ఉండాలంట. అంటే లవ్ అంటే ఓన్లీ లవ్ కాదు, ఫ్రెండ్స్ లవ్, ఫ్యామిలీ లవ్. బట్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేది మనీ. మనీ అంట పాయింటే, అది కూడా పాయింటే. యా యా ఓకే ఇప్పుడు పెళ్ళయ్యాక హస్బెండ్ క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు మీరు పెళ్ళయ్యాక? బట్టలు ఉతకాలి, వంట చేయాలంటే హస్బెండ్స్. మేము హస్బెండ్స్ వంట చేయాలి, బట్టలు ఉతకాలి, సామాన్లు తప్పాలని మేము చేయాలంటే మీరేం చేస్తారు? వీళ్ళు తింటారు, పడుకుంటారు. దాయి దాయి రమ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ అంటూ ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నారు? ఫెయిర్ గా ఉండి ఓకే 6 feet మంచివాడు అయితే చాలు. ఏంటి? మంచివాడు అయి ఉండాలి, తెలివైన వాడు అయి ఉండాలి. ఆ రెండు ఉంటే సరిపోతాయి, డబ్బులు అవసరం లేదు. డబ్బులు నేను జాబ్ చేస్తాను, నేను జాబ్ చేస్తాను, తను జాబ్ చేస్తాడు. ఓకే అయితే డబ్బులు అయితే అవసరం లేదు, ఆ తెలివైన వాడు మంచివాడు అయ్యి ఉంటే చాలు, అందరూ ఉంటే అవసరం లేదు. ఓకే అందం అంటే నాలా ఉంటే అంటే నాకు ఈక్వల్ గా ఉంటే చాలు. అంటే ఆడుకో అందగాడు అయ్యి ఉండాలని చెప్తుంది. వెరీ నైస్ ఆన్సర్, వెరీ ఇంటెలిజెంట్.